ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 38. రాణా రాధిక ఇంటికి వెళ్ళాక ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోతే యశోద నుండి వచ్చిన కాల్స్ చూసిన ఆమె ఏమైంది దీనికి, ఎన్నిసార్లు కాల్ చేసింది అని కంగారుగా రిటర్న్ కాల్ చేస్తుంది. హలో మేడం, ఏమైంది యశి, ఎందుకు అన్నిసార్లు కాల్ చేసావు, అంతా బాగానే ఉందా? అంతా బాగుంది మేడం, టెన్షన్ పడకండి. సరే, ఎందుకు కాల్ చేసావో చెప్పు. చెప్పను, చూపిస్తాను. ఏం చూపిస్తావే మెంటల్, పెళ్ళయ్యాక నా తమ్ముడికి చూపించాల్సినవి ఇప్పుడు నాకు చూపించి భయపెడతావా? అబ్బా, నోరు తెరిస్తే బూతులే. అది కాదు, మీకు ఒక వీడియో పంపిస్తాను, అది చూశాక మీ రియాక్షన్ ఏంటో చెప్పాలి. సరే, లైన్లోనే ఏడుగు అని కసిరి యశిత పంపిన వీడియో చూసి కళ్ళు పెద్దవి చేస్తుంది రాధిక. మేడం, ఉన్నారా? వసే, నువ్వు టెంపుల్కి ఎప్పుడు వచ్చావు, అసలు కృష్ణ నీతో ఎందుకున్నాడు అని అరుస్తుంది రాధిక. ఇది మరీ బాగుంది, మీరేగా టెంపుల్కి రమ్మన్నారు, అందుకే నాతో పాటు మా అన్నయ్యని కూడా తీసుకొచ్చాను. గుడికి అంటే కాస్త ఆడపిల్ల రెడీ అవుతారు కదా. అదే అదే, సాంప్రదాయంగా రెడీ అవుతారు కదా. మా అన్నయ్య మిమ్మల్ని అలా చూస్తే ఫ్లాట్ కానీ హౌస్ కానీ అవుతారేమో అనుకున్నాను, కానీ మిమ్మల్ని లేడీలలా ఫీల్ అయ్యారు. అంటే ఇప్పుడు నేను ఆడపిల్లలా మీ అన్నకి కనిపించలేదు అంటావు అంతేనా అని పళ్ళు నూరుతుంది. మా అన్నయ్య మీ ఫైట్ చూశాక చెప్పిన ఆన్సర్ లేడీలలా ఉన్నారు అని. సో ఆడపిల్ల కాదు అనేగా దాని మీనింగ్. దుర్మార్గుల, నేను ఫైట్ చేస్తుంటే నీ అన్నను గుడ్లప్పగించి చూస్తున్నారా? గుడికి కన్నయ్య దర్శనం కోసం వస్తే అమ్మోరి దర్శనం జరిగింది మేడం. వస్తే నువ్వు రేపు ఆఫీస్కి రాదు, నీ సంగతి తేలుస్తాను. అమ్మో, రేపు నేను ఆఫీస్కి లీవ్ పెట్టేస్తాను మేడం, నాకు భయంగా ఉంది. నాటకాలు వేయకుండా రేపు నా క్యాబిన్లో కనిపించు, లేదని కొన్ని నడ్డి మీద వట్లపాటుతో వాతలు వేస్తా, ఇడియట్ అని తిట్టి ఫోన్ కట్ చేస్తుంది. డ్రెస్ కూడా మార్చుకోకుండా చీరలో ఉన్న ఆమె మిర్రర్ ముందు నిల్చొని యగాదిగా చూసుకుని, వీడికి ఎంత అందం కనిపించలేదా, జంతువుతో పోల్చాడు, అప్రాచ్యుడు, దుర్మార్గుడు, దుష్టుడు అని తిట్టుకొని చీరని గాల్లోకి విసిరేసి నైట్ డ్రెస్లోకి మారిపోతుంది రాధిక. ఉదయం ఆఫీస్కి వెళ్ళిన యశోద రాధిక వచ్చాక ఏం చేస్తుందో అని భయపడుతూనే వర్క్ చేసుకుంటుంది. పాపం, పిల్లకి ఎక్కడైనా భయపడటం మాత్రం కామనే. ఈ టెన్షన్తో పోయేలా ఉన్నాను, ముందు కాఫీ తాగాలి అని ఎదురుగా ఎవరొచ్చేది చూసుకోకుండా నడుస్తున్న ఆమె రాణాని బుద్ధి వెనక్కి పడబోతుంటే యశిత నడుం పట్టి ఆపేస్తాడు అతను. ప్రేమిస్తూ ఆరాధించి అతన్ని దగ్గరగా చూడడం ఒక ఎత్తు అయితే, నడుం మీద బిగుసుకున్న అతి స్పర్శకి గొంతులో తడారిపోతుంది. యశితని జాగ్రత్తగా దూరం జరిపి వదిలిన రాణా, హలో మిస్ యశిత, కాస్త చూసుకోండి. అతని వాయిస్కి కాస్త తేరుకుని సారీ సార్ అని వణుకుతూ చెప్పి వాష్రూమ్ సైడ్ పరిగెత్తుతుంది. ఆమె వంక చూసిన రాణా క్రేజీ గర్ల్ అని నవ్వుకొని తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. వాష్రూమ్లో దూరిన యశితకి రాణా స్పర్శ వల్ల ఒక మినీ హార్ట్ అటాక్నే వస్తుంది. గుండె వేగం తగ్గదు, చేతులు బాడీ వణకటం కూడా ఆగదు. ఏంటిది, ఆయన స్పర్శకి ఇలా అయిపోతున్నాను, తప్పు, మనం వేరే, వాళ్ళు అంతస్తు వేరు, ఏదో నచ్చారు, ఇష్టపడ్డావు అంతే, అందలం ఎక్కాలి అన్న ఆలోచన వద్దు అని తన చెంపలు తనే కొట్టుకొని మెల్లిగా గుండె వేగం తగ్గింది అనుకున్నాక ఫేస్ వాష్ చేసుకొని బయటకు వస్తుంది. స్వీపర్ వచ్చి డోర్ బాదడంతో తేరుకున్న యశిత మొహాన్ని నార్మల్గా పెట్టుకుని బయటికి వెళ్తుంది. కాఫీ ఆర్డర్ చేసుకున్నాక ఎలాగో కష్టపడి కాఫీ కంప్లీట్ చేసి మెల్లిగా తన టేబుల్ దగ్గరకు చేరుతుంది. ఆఫీస్కి వచ్చిన రాధిక యశితని కాబిన్కి రమ్మని చెప్పగానే పొద్దున తమ్ముడు భయపెట్టాడు, ఇప్పుడు అక్కకి బలవ్వడానికి వెళ్ళాలి అని ఏడుపు మొహం పెట్టుకుని వెళ్తుంది. మే ఐ కమిన్ మేడం, వచ్చి తగలడవే వగలాడి. రాధిక విసుగుకి ఇంకొంచెం వణుకుతూ డోర్ ఓపెన్ చేసి తల మాత్రం లోపల పెడుతుంది. తల ఉంది, మొండ రెంట్కి ఇచ్చావా? మేడం, రావే లోపలికి.
మీరు నన్ను ఏమన్నా అంటే నేను ఏడుస్తాను. అసలే మార్నింగ్ నుండి వణుకుతున్నా. ఏం బెదురు జ్వరం వచ్చిందా? అలాగే ఉంది. ఏం చూసి బెదిరావు? మీ తమ్ముణ్ణి. ఒసేయ్! తిట్టకండి ప్లీజ్. మార్నింగ్ ఏం జరిగిందో చెప్పి ఏడుపు మొహం పెడుతుంది. వాడిని గుద్దావు, నడుము నొక్కాడు. చిచి అదే నడుము పట్టుకున్నాడు. గాలికి నీకు బెదురు జ్వరం వచ్చిందా అని కళ్ళు ఉరుముతుంది. ఫస్ట్ టైం ఒక మగాడు, అది కూడా మనసైన వాడు అలా పట్టుకుంటే ఏదోలా ఉంది. ఆ ఏదోలా ఫీల్ అవుతూనే జ్వరం తెచ్చుకున్నాను. చాలా చీప్గా ఎదురు చూస్తుంది రాధిక. ఎందుకు అలా చూస్తున్నారు? ఒక్క టచ్కే ఇంత రచ్చ చేస్తున్నావు. పెళ్ళయ్యాక కాపురం చేస్తావా, లేకపోతే వాడిని కళ్ళతోనే చూసుకుంటూ కాపురం చేద్దామంటావా? మళ్ళీ బూతులు మాట్లాడుతున్నారు. నేను మాట్లాడేది బూతులు కాదే, బుర్ర తక్కువ దానా. మొగుడుతో కాపురం చేస్తావా, లేకపోతే చూపులతోనే చాలు అంటావా? మీ తమ్ముడికి నాకు పెళ్లి జరగదు అని తెలిసి ఎందుకు ఇలాంటిది అడిగి నన్ను ఇబ్బంది పెడతారు? ఎప్పుడో నా కరాయిడొచ్చి నీ చెంపకి చుమ్మా ఇస్తుంది. అవతలికి. రాధిక విసుగుకి ఇష్ట పరుగో పరుగంటూ తన ప్లేస్కి వెళ్ళిపోతుంది. కృష్ణ ఆఫీస్కి రాగానే రాధిక క్యాబిన్కి వెళ్తాడు. ఈయనేం చేస్తాడో చూద్దాం. మే ఐ కమిన్ మేడం? వచ్చేసాడు నా కషాయ ప్రేమికుడు అని తిట్టుకొని కమిన్ అంటుంది రాధిక. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మిస్టర్ కృష్ణ. మేడం, నిన్న జరిగిన మోడల్స్ ఫోటోషూట్లోని కొన్ని మెయిన్ పిక్స్ ఇవి. మీరు ఒకసారి చూసి ఏవి బాగున్నాయో ఫైనల్ చేస్తే ఆల్బమ్ రెడీ చేయిస్తాను. ఓకే, నెక్స్ట్. ఎస్ఎన్వి సిఇఓ మీ అపాయింట్మెంట్ కావాలని మెయిల్ చేశారు. ఓకే శ్రేణి కృష్ణ. మీరు వాళ్ళ ప్రోడక్ట్స్ యూజ్ చేయకూడదు అని చెప్పారు కదా, దాని గురించి మాట్లాడాలని మెయిల్ సెండ్ చేశారేమో. అందుకేనేమో. మరి వాళ్ళు కన్విన్స్ చేయాలని చూస్తే టైం మనం ఇవ్వడం అవసరం అంటారా? కృష్ణ మాటలకి నవ్విన రాధిక, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి మాట్లాడే రైట్ ఉంది కృష్ణ. వాళ్ళు ఏం చెప్తారో చెప్పనివ్వు. ఆల్రెడీ నేను నిన్నే డెసిషన్ తీసుకున్నాను. సో అంతా అయిపోయాక వాళ్ళు ఎంత ట్రై చేసినా నా మనసు మార్చలేరు. అపాయింట్మెంట్ ఓకే చేయమంది వాళ్ళు నాతో మాట్లాడటం కోసం కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూపించాలని. వాళ్ళు తప్పు వల్లే మనం తప్పుకున్నామని తెలిస్తేనే కదా వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ఫిట్ అని తెలిసేది. రాధిక థింకింగ్ పవర్కి నైస్ అనుకుంటాడు కృష్ణ. బయటికి మాత్రం ఓకే మేడం అని వెళ్ళిపోతున్నవాడు ఆగి వెనక్కి తిరుగుతాడు. ఏమైనా మాట్లాడాలా? ఎస్ మేడం. చెప్పండి. నిన్న ఈవినింగ్ టెంపుల్లో మీ కరాటే స్కిల్స్ చూశాను. రియల్లీ మీరు లేడీ షేర్ అని కాంప్లిమెంట్ ఇచ్చాను అనుకుని రాధికకు ఒళ్ళు మండేలా చేస్తాడు.
కోపాన్ని తొక్కిపెట్టి థ్యాంక్ యూ అని పిలుస్తుంది రాధిక. చిన్నగా నవ్వి అతను వెళ్ళిపోతే లేడీ లైన్ అంట లయన్ లైన్ డెడ్ సిరప్ పెన్ కాదు వేస్ట్ ఫెలో అని తిట్టుకుని వర్క్ కంటిన్యూ చేస్తుంది. ఆఫీస్లో ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉండే తొడలు కనిపిస్తున్న మినీలో మేకప్తో ప్యాచెస్ అతికించుకున్నట్టు ఉన్న సొట్ట ఫేస్తో ఎంట్రీ ఇస్తుంది రీమా. వచ్చింది రవిలను సరాసరి రాణా క్యాబిన్కి వెళ్ళి మే కమిన్ హ్యాండ్సమ్. ఆమె వాయిస్ తల తిప్పిన రాణాకి ముందు చిరాకు వచ్చినా దాన్ని లోపలే దాచేసి పైకి మాత్రం కమిన్ మిస్ రీమా థ్యాంక్ యూ అని రాణా ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని హౌ ఆర్ యూ హ్యాండ్సమ్ నా నేమ్ అది కాదేమో మిస్ రీమా బట్ యు ఆర్ లుకింగ్ హ్యాండ్సమ్ అండ్ హాట్ కదా అందుకే అలా పిలిచాను అని మత్తుగా చెప్తుంది. ఈ జిగురు బంక నాకెందుకు అంటుకుంది అని విసుగు మళ్ళీ ఇన్నర్లో వేసుకొని ఎందుకు వచ్చావో చెప్పలేదు అంటాడు రాణా. ఈవినింగ్ మీ టైం కోసం అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలని వచ్చాను. నా టైం మీకెందుకు? నైట్ పబ్లో పార్టీ ఉంది. ఉంటే మీరు నా కంపెనీ ఇవ్వచ్చు కదా. నేను పబ్బుకు వస్తే మా అక్క మీ మీద యుద్ధం చేస్తుంది. అవసరం అంటారా? ఓ రాణా ఇట్స్ టూ మచ్. మీరేం ఇంకా చిన్నపిల్లాడు కాదు. మనం వెళ్ళేది జస్ట్ పార్టీకి. వాట్ రాంగ్ ఇన్ దట్? పార్టీ జరిగేది పబ్లో, అదే రాంగ్. వెల్ నాకు కుదరదు. ఐ హ్యావ్ వర్క్ సో యూ కెన్ గో అని చెప్పి ల్యాప్టాప్లో ఆగిన వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఈ రాణా ఎప్పుడు అక్క అక్క అని ఆ రాధిక భజన చేస్తూ నా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదని విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది రీమా. కృష్ణతో కలిసి ఎస్ఎట్ని సిఓని మీట్ అవ్వడానికి ఒక టాప్ రెస్టారెంట్కి స్టార్ట్ అవుతుంది రాధిక. కార్ డ్రైవ్ చేస్తున్న అతని సైడ్ నుండి చూస్తూ ఏంటో ఇంత బుద్ధ విగ్రహాన్ని ప్రేమిస్తాను అని కల్లో కూడా అనుకోలేదని మనసులో దీనంగా అనుకుంటుంది. మేడం ఏంటి కృష్ణ మీటింగ్ ఆఫీస్లో కాకుండా ఇలా బయట హోటల్లో ఫిక్స్ చేయడం ఏంటి? ఏమో కృష్ణ లెట్స్ సీ. సరే అని కార్ డ్రైవ్ చేసిన కృష్ణ హోటల్లో కార్ ఆపితే రాధిక యాటిట్యూడ్ వాక్తో లోపలికి వెళ్తుంది. కార్ పార్క్ చేశాక ఆమె దగ్గరికి వెళ్ళిన కృష్ణ ఎస్ఎన్వి సీఈఓకి కాల్ చేసి లాబీ దగ్గరికి రమ్మని చెప్తాడు. 808 రూమ్ నంబర్ వచ్చేయండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు సీఈఓ. వీడేంటి రూమ్లోకి రమ్మన్నాడు అని రాధికకి అదే విషయం చెప్తాడు కృష్ణ. ఇట్స్ ఓకే పద వెళ్దామని పైకి వెళ్ళిన ఆమె కృష్ణతో కలిసి 8th ఫ్లోర్లోకి వెళ్తుంది. రూమ్ డోర్ ఓపెన్ చేసిన ఆ సీఈఓ రాధికను చూడగానే బాడీ స్కాన్ చేయడం చూసి కృష్ణకి చంపేయాలన్నంత కోపం వస్తుంది. హలో అని చిటిక వేసిన ఆమె పొగరికి వావ్ అనుకుంటూ కమ్ అని లోపలికి దారిస్తాడు. రాధిక వెనుక వస్తున్న కృష్ణని అతని సెక్యూరిటీ ఆపేస్తే నా పిఏ నాతోనే ఉంటాడు, లీవ్ హిమ్ అని సీరియస్గా చెప్పి సోఫాలో కూర్చున్న రాధిక ఏంటి విషయం అని కళ్ళకున్న షేడ్స్ తీస్తూ అడుగుతుంది. ఆ సీఈఓకి కృష్ణ రావడం నచ్చక మొహాన్ని కోపంగా పెడితే రాధిక వాయిస్కి తేరుకొని నార్మల్ అవుతూ ఆమె ఎదురుగా కూర్చుని ఫస్ట్ టేక్ సమ్ డ్రింక్ అని విస్కీ ఆఫర్ చేస్తాడు. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లేట్ అయినందుకు బండ్ల బూతులు తిట్టుకోకండి. చెప్పాను కదా నా సిచ్యువేషన్ అస్సలు వరస్ట్గా ఉంది. నేనేం స్టోరీ ఆపలేదు, కంటిన్యూ చేస్తున్నాను. ఓకే బ్రేక్స్ నా దరిద్రానికి 2-3 months నుంచి బ్రేక్స్ పడుతున్నాయి. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి అబ్బా. ఇంకా నేను ఇంతకు మించి ఏమీ చెప్పలేను. ఓకే మ్యాక్సిమం రెగ్యులర్గా ఇవ్వడానికి ఐ విల్ ట్రై. అది ఇంకొక విషయం ఏంటంటే మెయిన్గా ప్రతిలిపిలో రాస్తున్నాను కదా. సో ఎవరైనా ప్రతిలిపిలో చదువుతూ ఉంటే మీకు క్లారిటీ వస్తుంది. అక్కడ కంటిన్యూ చేస్తున్నాను కానీ
యూట్యూబ్లో ఆపడానికి రీజన్ అంటూ ఏం లేదు, నాకు టైం ఉండట్లేదు అంతే. స్టోరీ కంప్లీట్ అయితే యూట్యూబ్లో ఫాస్ట్గా ఇవ్వచ్చు, కానీ స్టోరీ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా రన్నింగ్లోనే ఉంది, రన్నింగ్ స్టోరీ ప్రతిలిపిలో. సో జస్ట్ ఒక ఫ్యూ ఎపిసోడ్స్ ముందున్న ఆ ప్రతిలిపిలో అనమాట. మేము చదువుతాము, మాకు ఇంట్రెస్ట్ ఉంది అనేవాళ్ళు ప్రతిలిపిలో చదువుకోండి. లేదు మాకు ఇలా యూట్యూబ్లో వాయిస్ బేస్ మీదే స్టోరీ కావాలి అంటే సో దీనిలోనే కంటిన్యూ అవ్వండి. నేను రెండు బ్యాలెన్స్ చేయడానికి కొంచెం ట్రై చేస్తాను. టైం పడుతుంది కొంచెం, తప్పదు, చేసేది ఏం లేదు, ఎందుకంటే నా హ్యాండ్స్లో ఏమీ లేదు సిచ్యువేషన్. బట్ స్టోరీ మాత్రం ఆపను, యూట్యూబ్ అనేది ఆపను. చెప్పాను కదా, యూట్యూబ్ ఆపే సిచ్యువేషన్ నాకు మేలో వచ్చింది, బట్ నేను ఆపాలని అనుకోలేదంటే ఆపను అనే అర్థం. ఇలా లాంగ్ గ్యాప్ కాకుండా డే బై డే అయినా ఇవ్వడానికి ట్రై చేస్తాను. డైలీ అని మాత్రం అడగండి అమ్మా, డైలీ ఇచ్చేంత సీన్ అయితే నాకు లేదు. డే బై డే ఇవ్వడానికైనా ట్రై చేస్తాను. ఓకేనా? స్టోరీ అయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. షేర్ చేయండి, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.